అన్నం తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి ఉన్నది. అదేమిటి అంటే అన్నంలో ఎప్పుడు అన్నం తిన్నా సరే అన్నంలో 50% కూర ఉండాలి. 50% అన్నం ఉంటే 50% కూర ఉండాలి. ఉదాహరణకి 100 గ్రాముల అన్నం తింటారనుకోండి, 50 గ్రాముల కూర ఉండాలి, 50 గ్రాముల అన్నం ఉండాలి. అరకిలో తింటాము, అవును, 1/4 కిలో కూర ఉండాలి, 1/4 కిలో అన్నం ఉండాలి. అలా కూర పెంచండి. నేను అన్నట్టుగా 50% కూరని పెంచడం సాధ్యం కాదు. ఇప్పుడు ఎంత తింటున్నారో అంతకు డబల్ చేయండి. కనీసం 2 గంటలు కూర వేసుకుంటున్నారు, 4 గంటలు కూర వేయండి. కూర ఎక్కువ తినే ప్రయత్నం చేస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అన్నం పేరుతో మనం బియ్యం తింటే దాంట్లో ఉండేది ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే. ఇది దృష్టిలో పెట్టుకోండి. కార్బోహైడ్రేట్స్లో ఉండే ఈ పిండి పదార్థాలు అంటే ఆ పిండి పదార్థాలు ఎనర్జీ, ఎంత ఎనర్జీ శరీరానికి కావాలి, ఎంత ఆహారం మనం తీసుకుంటున్నాం అనే రేషియోలోకి వెళ్ళినట్టయితే మన సాధారణమైనటువంటి వర్క్లో ఉండే మనలాంటి వాళ్ళందరూ కూడా 2000 నుంచి 2500 క్యాలరీల ఎనర్జీ ప్రతిరోజు అవసరం అవుతుంది. ఇంకా బాగా కష్టపడే వాళ్ళైతే 3500 క్యాలరీల ఎనర్జీ కూడా మనిషికి అవసరం అవుతుంది. ఒక అన్నం ముద్దలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? ఒక అన్నం ముద్దలో 100 క్యాలరీల ఎనర్జీ ఉంటుంది. మనకి 2500 క్యాలరీలు కావాలి. అంటే రోజు మొత్తం మీద ఎన్ని ముద్దల అన్నం తింటే మనకు సరిపోతుంది? 2500 క్యాలరీలు అంటే 25 అన్నం ముద్దలు తింటే మనిషికి సరిపోతుంది. ఏది టీచర్లు గానో, లెక్చరర్ గానో, క్లర్కులు గానో, ప్రొఫెసర్లు గానో, డాక్టర్లు గానో, యాక్టర్లు గానో, సాధారణ జీవితంలో ఉండేటువంటి మిడిల్ క్లాస్ అందరికి కూడా 25 అన్నం ముద్దలలో ఉండేటువంటి క్యాలరీసే ఒక రోజు మొత్తాన్ని జీవితాన్ని మెయింటైన్ చేయగలిగే ఉన్నాయి.